హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో వందనాలు తెలియజేస్తున్నారు. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 27 అధ్యాయము మరి 5వ వచనాన్ని చదువుతున్నాను. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు కోరి స్నేహితుడు గాయములు చేయడు. మగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. ఇలారా వాక్యం ఎంతో స్పష్టముగా సెలవిస్తుంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, బహిరంగంగా గద్దించేవాడే మనకు మేలు. సాధారణంగా బహిరంగ గద్దింపు బహిరంగ గద్దింపును మనం ఇష్టపడం. ఎప్పుడు ప్రతివాడు మనల్ని మెచ్చుకుంటేనే మనం ఇష్టపడతాం. అయితే గద్దింపులో ఉన్న మేలు చాలా గొప్పది. శిక్షలో ఉన్న మేలు చాలా ఉత్తమమైనది. ఈనాడు మనం పొందే గద్దింపు రేపొద్దున మనకు ఆశీర్వాదం. ఈనాడు మనం పొందే శిక్ష రేపు ఎల్లుండి మన జీవితాలకు అభివృద్ధి. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని లేఖనాల్లో చదువు. కాబట్టి గద్దింపును ఎప్పుడు తృణీకరించకూడదు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయరు. ఎవరైతే గద్దిస్తారో, ఎవరైతే మనం గాయం చేస్తుంటారో, ఎవరైతే మనకు శిక్ష విధిస్తుంటారో వారు మన మేలు కోరేవాడు. ఈ రోజున అది సమాజంలో, స్కూల్స్లో, కాలేజెస్లో, ఈవెన్ చర్చెస్లో కూడా ఇష్టపడదు. అంతసేపు వారికి ముద్దులు పెట్టుకో. అందుకే మగవాడు లెక్కలేని ముద్దులు పెట్టారు. ఈ రోజున మన పిల్లలకి ఎన్నో ముద్దులు పెడతాం. ఆ ముద్దులు వారిని ఏం చేస్తున్నాయంటే ఎందుకు పనికి రాకుండా, వాళ్ళు దేనికి ప్రయోజకులు కాకుండా చేస్తారు. మంచిది అందుకనే మనం మేలు కోరే గాయాలు చేయాలి, మేలు కోరే గద్దింపు ఇవ్వాలి, మేలు కోరే శిక్షించాలి. అది ఆ బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి. తద్వారా వారి మేలు ఆశీర్వదించుకుని దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తెచ్చారు. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ తీరమా దేవాన్ని ఈ వాక్కు ప్రజల మధ్య యేసుక్రీస్తు వారి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటాం. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.